వాడు అప్లోడ్ చేస్తుంటే వాని పంగల్ జాపిచ్చా నా కొడుక్కి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టుకుంటే నేనే తీసుకెళ్ళేటోడిని. నువ్వు నీ ప్రాణాలు తీసుకున్నావు తల్లి. ఒక కూతురు చనిపోవడానికి ముందు తనని తను చంపుకోవడానికి ముందు తండ్రితో మాట్లాడిన చివరి మాటలు. నిజంగా ఈ వీడియో అనేది చాలా కష్టమవుతుంది. ఆల్రెడీ 14-15 టేకులైనాయి, ఇంకెన్నైతే తెలియదు. ఎందుకు అంటే నిజంగా ఎమోషన్స్ అన్నవి నన్ను ఈరోజు మాట్లాడనివ్వట్లేదు. నేను మాట్లాడలేకపోతున్నా. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి సెల్కి పంపిన మెసేజ్లు ఇలా అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఉన్నది. ఒక కూతురు చచ్చిపోవడానికి ముందు తండ్రి సెల్ ఫోన్కి మెసేజ్ పంపించింది. ఏందో చూడండి. హాయ్ అమ్మ, నాన్న, అక్క, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు. ఆ పాప కుటుంబ సభ్యులని అందరినీ గుర్తు చేసుకుంటున్నది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్న అని చెప్పేసి కన్న బిడ్డ చెప్పుకుంటున్నది. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. ఎప్పుడైనా కాలేజీలో ఏదైనా తప్పు జరిగితే ఫ్యాకల్టీకి, చదువు చెప్పే గురువులకు చెప్పమ్మా అని చెప్పేసి మనం చెప్తాము. కానీ నాకు ఇట్లా జరగడానికి కారణమే ఆ గురువు, ఆ ఫ్యాకల్టీ నాన్న అని చెప్పేసి ఆ పాప తండ్రికి చెప్పుకుంటున్నది. చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఓకే, ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్కి చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న అని చెప్పేసి పాపం ఆ ఆడబిడ్డ ఆ వేదన అనేది తన తండ్రికి చెప్పుకుంటున్నది. ఇక్కడ చూసుకుంటే నా ఫోటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు, ఇలా కాలేజీలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడంట ఆ దొంగనా కొడుకు. నిజంగా ఎన్ని టేకులు ఎందుకైనా ఈ వీడియోలో అంటే కొంచెం నేను ఎక్కువ ఎమోషనల్ అయిపోయినా. ఇవన్నీ చదువుతుంటే ఎమోషన్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. మంచి పుట్టిన ఎవరికైనా కంట్రోల్ అవ్వడం కష్టం. సరే, ముందుకు వెళ్దాము. దాని తర్వాత నేను మాట్లాడతా. ఒకసారి చూడండి. తను మాత్రమే కాదు, ఇంకా ఆడపిల్లలు ఆ కాలేజీలో చాలామందికి ఇదే పరిస్థితి అని చెప్పేసి పాపం ఆ అమ్మాయి చెప్తున్నది. ఎవరికి చెప్పుకోలేక అలా అని కాలేజీ వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న అని చెప్పేసి చెప్తున్నది. మన భారతదేశంలో నిజంగానే ఆడపిల్లల పరిస్థితి ఏముందంటే ఏమన్నా చెప్పుకుంటే కాలేజీ బంద్ చేసి ఇంట్లో కూర్చోబెడతాం. చెప్పుకోకపోతే కాలేజీలో ఇట్లాంటి అసభ్యకరమైన విషయాలు, ఇట్లా ఆడపిల్లల్ని పీక తింటున్నారు ఈ రాక్షసన కొడుకులు. ఎటు వెళ్ళాలో అర్థం కాక నలిగిపోతున్నారు ఆడబిడ్డలు. ఎవరో కాదు ఈ నలిగిపోయే ఆడబిడ్డలు. ఒక న్యూస్ చదువుతున్నాడు రహమత్ పాషా, ఏముంది అని చెప్పేసి మీరు లైట్ తీసుకోవచ్చు. కానీ ఈ ఆడబిడ్డలు మన బిడ్డలే, మన పిల్లలే. నెక్స్ట్ చూసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకే వేరే దారి కనిపించలేదు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడంట ఆ దొంగనా కొడుకు. నా బొత్సులో అప్లోడ్ చేస్తే చేయమనకపోయినావమ్మా, నీ ప్రాణాలు తీసుకున్నావు తల్లి. వాడు అప్లోడ్ చేస్తుంటే వాని పంగల్ జాపిచ్చా నా కొడుక్కి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టుకుంటే నేనే తీసుకెళ్ళేటోడిని. నువ్వు నీ ప్రాణాలు తీసుకున్నావు తల్లి. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు అని ఆ పని నేనే చేస్తున్నా. ఎవరో ఒకరు చస్తే కానీ ఈ ప్రపంచం మారదు, ఈ ప్రపంచానికి తెలియదు అని చెప్పేసి ఆ చావేదో నేనే చేస్తున్నా అని చెప్పేసి పాపం చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన చేసింది తల్లి. క్షమించండి నాన్న అని చెప్పేసి తండ్రికి చివరిగా క్షమాపణలు కోరింది. ఒక చిన్న సూది కుచ్చుకుంటే మనకు ఎంతో బాధ అనిపిస్తుంది, ఒక దెబ్బ తగిలితే ఇంకా బాధపడతాం. అట్లాంటిది మన ముందర మన పిల్లలకి ఒక చిన్న దెబ్బ తగిలితే ఆ బాధ కంటే రెట్టింపు బాధ మన పిల్లలకి దెబ్బ తగిలింది అని చెప్పేసి మనకి నిజంగా చెప్తున్నాను కదా, ఆ పెయిన్ అనేది చాలా చాలా హెవీగా ఉంటుంది. అట్లాంటిది తన కూతురు ఇట్లాంటి మెసేజ్ ఒకటి పెట్టి చనిపోయింది, ఈ పనికి మాలిన సమాజానికి బలైపోయింది అని చెప్పేసి ఆ తండ్రి ఎంతలా బాధపడుతుంటాడో ఒక్కసారి ప్రతి తండ్రి ఆలోచించాలి. ఇది ఇక్కడ చూసుకుంటే అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పుకోను నాన్న అని చెప్పేసి ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చాడు. కొంచెం మీరు క్షమించాలి, నాకు కొంచెం ఎమోషన్లో అది నాలుక తిరగట్లేదు. ఇక్కడ చూసుకుంటే తండ్రి సెల్కు మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రూపశ్రీ. ఆ పాప పేరు, ఆ అమ్మాయి పేరు రూపశ్రీ అంట. 16 ఏళ్ల చిన్నారి. ఎంత పెద్ద ఆలోచన చూడండి. ఇక్కడ చూసుకుంటే మధురవాడ భీమిలిలో ఈ సంఘటన జరిగింది. కాలేజీలో కామపిశాచుల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే ఆపివేస్తుంటే మరికొందరు ఆత్మహత్యలే శరణమని భావించి చిన్నతనంలోనే తనువు చాలిస్తున్నారు.
అయితే చదువులు ఆపేయాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఈ రెండే దారులు భారతదేశంలో మా బిడ్డలకి, వేరే దారులు. ఎందుకంటే ఒక అడవిలోకి పాప వెళ్ళింది అంటే మళ్ళీ బతికొస్తుంది అని చెప్పేసి కొంచెం మనం నమ్మొచ్చు. కానీ ఈ సమాజంలో ఒంటరిగా ఒక అమ్మాయిని బయటికి పంపిస్తే మళ్ళీ ఆ అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుంది ఇంటికి అని చెప్పేసి నమ్మకం అన్నది చచ్చిపోతుంది రోజులు. ఎందుకంటే అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ అడవిలో అది ఏమంటారు, ఇవి పులులు సింహాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, చిన్నపిల్లల్ని తింటున్నాయో మృగాలు మనకు తెలియదు. కానీ ఈ సమాజంలో ఉన్న మృగాలు ఆ అడవిలో ఉన్న మృగాల కంటే చాలా హీనంగా, చాలా గలీజ్గా తయారైనవి. అట్లాంటి మృగాలు మారాలి అంటే ఇంట్లలో తల్లిదండ్రులే మార్చాలి. తల్లి తండ్రి కూర్చొని కొడుకులకి, అరే అమ్మాయి అంటే ఇదిరా, నీ అక్కరా, నీ చెల్లెరా, నీ అమ్మరా అని చెప్పేసి తల్లిదండ్రులు మార్చాలి. కొడుకు ఏం చేసినా కొడుకు ఆ మొగోడు నా బొచ్చుల మొగోడు, రేపు పొద్దున ఈడ చేసిన ఈ దొంగ నా కొడుకు వీడు జైలుకి పోతాడు, అది వేరే విషయము. వీడిని అమ్మాయి అని తీసుకొచ్చి కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్లో. మార్చండి కొడుకుల్ని. సమాజం అంటే ఏంటో నేర్పండి. వాడు తప్పు చేస్తే చంప మీద చెల్లు అని ఒకటి కొట్టండి, తప్పులేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కనాడ పడేయడం కాదు, వాడు పెద్ద అయినాక ఏమవ్వాలి అని చెప్పేసి చూడవలసిన తల్లిదండ్రులే. అమ్మాయి ఇంట్లో కూతురు ఒక చిన్న తప్పు చేస్తే ఈడు నాన్న అయ్యా అరుస్తాడు అని, కొడుకు తప్పు నా కొడుకు వారసుడు, నా బొచ్చుల వారసుడు, రేపు పొద్దున వాళ్ళు లేచి నీ మీద ఉచ్చబోస్తాడు. అది ఆలోచించాలి. నెక్స్ట్గా చూసుకుంటే ఫ్యాకల్టీయే బరి తెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా తట్టుకోలేకపోయిన ఒక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మద్ది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఇది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన అంట. ఓకే, ఇక్కడ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ, 16 సంవత్సరాల రూపశ్రీ లైంగిక వేధింపులకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేకపోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం రాత్రి 1:05 అర్ధరాత్రి 1 గంటకి ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది పాపం చిన్నారి. విద్యాసంస్థ నిర్లక్ష్యమే కారణము, 100% విద్యాసంస్థ నిర్లక్ష్యమే కారణము, 100%. ఏం పీకనైనప్పుడు బొచ్చు పీకనికి పెట్టిరా కాలేజ్? అది రెండో విషయము. ఇట్లాంటి తప్పులు జరుగుతుంటే స్టూడెంట్ని ఇంతలా చచ్చిపోయే వరకు టార్చర్ చేస్తుంటే మేనేజ్మెంట్ ఏం పిక్తుంది? ఇక్కడ చూడండి, విద్యాసంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందినంది బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ బాలిక తండ్రి అంట రమణ గారు, ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేసిండు. ఆవేదన కాదండి, ఇక నేనేం చెప్పలేను, ఇది ప్రోగ్రాం కాబట్టి నిజంగా నా ఆవేశం. సరే, ఇక ముందుకెళ్దాం. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభ నగరానికి చెందిన రైతు కూలి గండికోట రమణ లక్ష్మీ దంపతులకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారంట రమణ గారికి. పెద్ద కుమార్తెకు పెళ్ళయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటుంది. ఓకే, రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మద్ది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ముగ్గురు బిడ్డలు ఉంటే పెద్ద బిడ్డకి పెళ్లి చేసి పంపించిండు, చిన్న బిడ్డనేమో తనకాడనే ఉంటుకున్నాడు, నడిపి బిడ్డని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు. పాప రేపు పొద్దున చదివి వాళ్ళ జీవితం, ఎందుకంటే రైతు కూలి ఆయన జీవితం మారుస్తుందని చెప్పేసి నమ్మిండు ఆ తండ్రి. అట్లాంటిది శవమై తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేసారు. ఆ శవాన్ని, కూతురు శవాన్ని కాళ్ళ దగ్గర పడేసారు, తండ్రి కాళ్ళ దగ్గర. దొంగనా కొడుకులు. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12:48 గంటలకి 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి వెళ్ళి 1 గంటకి 1:05కి 4వ ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. అంటే ఒక స్టూడెంట్ లేచి కనిపించకుండా పోయేంత వరకు, పోలీసులకి ఫిర్యాదు చేసేంత వరకు, పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరా చెక్ చేసేంత వరకు కప్పుకొని పండుకునేది కాలేజ్ మేనేజ్మెంట్. అట్లాంటి ఈ మేనేజ్మెంట్ ఎవడో, ఆ దొంగనా కొడుకు ఎవడో నాకు తెలియదు, కానీ వాడిని ఫస్ట్ తీసుకొచ్చి బట్టలు మొత్తం ఇప్పదీయాలి, మొత్తం కడ్రాలు కూడా ఇప్పదీసి వాడిని నడి రోడ్డు మీద ఒక స్తంభానికి కట్టేయాలి. ఒక 6-7 గంటలు కట్టేస్తే వాడు సిగ్గుతోటి లజ్జతోటి ఏం చేసుకుంటాడో అది ఇంపార్టెంట్ మనకి. అది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలు అంటే ఆటబొమ్మలే అయిపోయారు దొంగనా కొడుకులకి. నమ్మి చేతిలో పెడితే బిడ్డ కంటే ఎక్కువ చూసుకోవాలిరా, బిడ్డ కంటే ఎక్కువ చూసుకోవాలి. అట్లాంటి ఫ్యాకల్టీ ఆడపిల్ల, 16 ఏళ్ళ చిన్న పిల్ల. ఇక్కడ చూడండి, రూపశ్రీని
కింద పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆసుపత్రికి అల్లుడు హరికృష్ణతో కలిసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. పెద్ద కూతురు భర్త అల్లుడితోటి కలిసి తండ్రి హాస్పిటల్కి పోయే లోపలే కూతురు చచ్చిపోయింది. కూతురు తండ్రిని చూడలే, తండ్రి కూతురుని కూడా చూడలే, బతుకుండగా చచ్చిపోయిందాక శవాన్ని చూపించారు. ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో ఒక చిన్న కాలంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు చూడండి. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ ఎమ్మెల్సీ. నేను ఇక్కడ ఏ పార్టీకి వెళ్ళానండి. టీడీపీ మన జనసేన వైసీపీ లేదా ఇక్కడ మన ఏమంటారు ఇక్కడ వస్తే టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ కాంగ్రెస్ఓ నేను పార్టీల జోలికి వెళ్ళాను. ఇది పార్టీల విషయం కాదు, ఇది వ్యక్తుల విషయం. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. అక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. నిజంగానే అది నేను పార్టీల జోలికి వెళ్ళాను కానీ నిజంగా ఆ కళాశాల ఎవరిదో నా కొడుకుని బట్టలు మొత్తం తీసి నడి రోడ్డు మీద ఒక పోలు కట్టేయాలి. కడ్రారు కూడా ఇప్పదీసి వస్తా జనాలు అట్నుంచి ఇట్నుంచి పోయేటోళ్ళు ఆయన మీద ఊసిపోవాలి. దొంగనా కొడుక నీకు కూడా ఉన్నారు కదా ఆడపిల్లలు. నువ్వు మేనేజ్ చేయలేని లెవెల్ లేనోడివి, కొజ్జా నా కొడుకువి, ఏం చేయలేని గాడిద కొడుకువి, ఎందుకు పెట్టినావు కాలేజ్? ఏం మొగతానవా? ఒక ఆడబిడ్డని పొట్టన పెట్టుకున్నావు కదరా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను పార్టీల జోలికి వెళ్ళను ఈ మ్యాటర్లో ఎవడైనా ఒక్కడే. ఇదే విషయం వైసీపీ కానీ, ఇదే విషయం టీడీపీ కానీ, ఇదే విషయం ఏ పార్టీ కానీ, అదే మ్యాటర్. వాడెవడైనా వాడిని తీసుకొచ్చి బట్టలు ఊడదిప్పి పోలు కట్టేయాలి. ఇక్కడ చూడండి ఈ జరిగింది సంఘటన. ఈ సంఘటనకి ఏంది రియాక్షన్ అనేది ఇక్కడ చూపించిండు. పోక్సో ర్యాగింగ్ కేసులు నమోదు. మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంతమంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. రూపశ్రీ చెప్పింది మెసేజ్లో, నేనే కాదు నాన్న, నాతో పాటు చాలామంది అమ్మాయిలు ఇట్లాంటి ట్రాపుల పడ్డరు అని చెప్పేసి దాన్ని లోతుగా విచారిస్తున్నారంట పోలీసులు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పిఎం పాలెం సిఐ రామకృష్ణ తెలిపారు. ఇంకా విద్యార్థిని ఆత్మహత్యకు కారణంపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను సాంకేతిక విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సరే, పోక్సో యాక్ట్ పెట్టిర్రు, మీరు ర్యాగింగ్ యాక్ట్ పెట్టిర్రు, సూసైడ్కి ప్రేరేపించినాం అని చెప్పేసి యాక్ట్ పెట్టిర్రు. కానీ యాక్ట్స్ పెట్టడం కాదండి, పోలీసులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, యాక్ట్స్ పెట్టడం కాదు. ఇక్కడ మన సిఐ గారు ఉన్నారు, సిఐ గారి పేరు నేను ఇందాకే చదివిన రామకృష్ణ అంట. నేను సిఐ రామకృష్ణ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, నా కొడుకులను వదలొద్దు. వాడు ఎవడైనా సరే, ఎంత పెద్ద పోస్టులో ఉన్నా సరే, మీరు ఒక సిఐగా, ఒక పోలీసోడిగా నా కొడుకులను వదిలిపెట్టొద్దు. సడుగులు జారిపోవాలి ఒక్కొక్కడి, అట్లా ఆ రేంజ్కి తీసుకెళ్ళాలి. నేను ఇంక ఏమీ చెప్పను ఈ విషయంలో. మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు పోలీసు వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా, లేదా ఇంకేమైనా సెక్షన్స్ ఉన్నాయా? ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, వీడి పేరు చెప్తలేరు, ఆ ఫ్యాకల్టీ పేరు చెప్తలేరు. మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా పేరు నాకు డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి, లేదంటే కింద కమెంట్లలో పెట్టండి. తప్పకుండా నేను వాడి పేరు తెలుసుకోవాలనుకుంటున్నా, వాడెవడో నేను తెలుసుకోవాలనుకుంటున్నా, తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.